డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకరగుప్తం మేయర్ బ్రెయిన్ ఆధునీకరణ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయం నుంచి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా పాల్గొన్నారు. మరోవైపు శంకరగుప్తంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. గౌరవ జలవనరుల శాఖ మంత్రి వర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, గౌరవ శాసనసభ్యులు వరప్రసాద్ గారికి, కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మహేష్ కుమార్ గారికి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్ గారికి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, జలవనరుల విభాగం ఇంజనీరింగ్ చీఫ్ శ్రీ నరసింహమూర్తి గారికి, చీఫ్ ఇంజనీర్ గోదావరి డెల్టా సిస్టమ్ శ్రీ శేషబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఇది సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ సమస్య ఆ రోజు నేను వచ్చాను. రైతు సోదరులు చెప్పినట్టుగా ఇది ముక్కోటి ఏకాదశికి ప్రారంభం చాలా చాలా ఆనందం. ఇది జరగడానికి మనం అనుకున్నప్పుడు అన్ని జరగాలంటే కుదరవు, కానీ ప్రత్యేకించి మీది 2 దశాబ్దాల ఆవేదన. ఇది దాదాపు 1,00,000 చెట్లు కూలిపోయాయి. ఈ తలలు బాగు చేసిన చెట్లు మన కేశవదాస్ పాలన చూసినప్పుడు మనం వచ్చినప్పుడు కోనసీమని కొబ్బరి తోట లేకుండా ఊహించాం. అలాంటి కోనసీమలో తలలేని మొండెంలాగా ఆ రోజు కనిపిస్తే చాలా బాధ అనిపించింది. వెంటనే మంగళగిరి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వారికి 2 దశాబ్దాలు ఉన్న సమస్యను విన్నవించిన వెంటనే వారు కనీసం 45 రోజుల్లో ఏదో ఒక కన్స్ట్రక్టివ్ ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి సార్ అని ఆయనకి రిక్వెస్ట్ చేస్తే ఆయన 45 రోజులు కాదని చెప్పి దాదాపు 34 రోజులు 35 రోజుల లోపే ఆయన మనకు కావాల్సిన 20,77,00,000తోటి ఈ రోజున ఈ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించడం, 8 కిలోమీటర్ల వరకు పూడిక తీయడం, 14.5 కిలోమీటర్లు గట్ల నిర్మాణం చేపట్టబోతున్నాం. దీనికి అలాగే శంకరగుప్తం డ్రైన్ లో దాదాపు 600 ఎకరాలు ఉంది. కాదు 250 ఎకరాలు అన్యాక్రాంతం జరిగింది. అది మొన్న మీ దృష్టిలో కూడా నేను అడిగాను. దాన్ని కూడా కలెక్టర్ గారు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజున మనం ఇంత ఆనందంగా ఇంత సమర్థవంతంగా చేయగలుగుతున్నాం అంటే దీనికి ముందుగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. మనస్ఫూర్తిగా రైతాంగం తరపున, కోనసీమ రైతాంగం తరపున, మనందరి తరపున వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఆయనకున్న ప్రయారిటీస్ లో ఒక సమస్య ఎక్కువ కాదు, ఒక సమస్య తక్కువ కాదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో సమస్య తీవ్రతను బట్టి, అంటే ప్రజల అవసరాలను బట్టి అన్ని కూర్చొని, అంటే ఆయనకు కూడా లిమిటెడ్ ఫండ్స్ లో ఎలా మేనేజ్ చేయాలో ఆయన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో కూర్చొని పయ్యావుల కేశవ్ గారితో, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారితో కూర్చొని దృష్టికి తీసుకెళ్లి చాలా చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మన జిల్లా వరకు చిన్న ఫండ్ తక్కువగా అనిపించచ్చేమో, కానీ చూస్తే అది రాష్ట్రం అంతా దాన్ని పట్టుకుంటే అలా కొన్ని 100 కోట్ల నిర్ణయాలు, కొన్ని రోజుకి కొన్ని 100 కోట్ల నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంటది. ఇలాంటి పరిస్థితుల్లో కోనసీమ రైతాంగానికి, కొబ్బరి తోటల రైతాంగానికి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు అండగా ఉన్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉంటాం. నాకు పెద్దలు మన రామానాయుడు గారు చెప్పినట్టుగా రైతు పక్షపాతులు నాకు ఇవన్నీ తెలియదు, కానీ రైతు మనకు అన్నం పెట్టే రైతు ఏడిస్తే బాధపడితే చాలా బాధపడేవాడు. అది ఒక రోజున ఇలాంటి ముక్కోటి ఏకాదశి రోజున అనుకుంటా, అది కూడా మనోహర్ గారు చెప్పారు, మన కౌలు రైతులు చనిపోతా ఉన్నారు, ఇట్లా ఉంది అనేది న్యూస్ చూపిస్తా ఉంటే మనం ఏదైనా చేయాలి అని అంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టగలం, ఆయన చేయగలం అని మాట్లాడుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, కనీసం భరోసా ఏదో ఒకసారి బతకడానికి మన ఇచ్చే డబ్బు ఎంత ఉంటుందని పక్కన పెడితేనే అలాగే ఒక్కొక్క రైతుకి చొప్పున కొన్ని దాదాపు ముందు నేను ఆ రోజు ఒక సినిమా సైన్ చేస్తున్నాను. ఆ రోజు ఆ సినిమాకి వచ్చిన అడ్వాన్స్ ని 5 కోట్ల రూపాయలు వెంటనే ఆ రైతుకి ప్రారంభించడం స్టార్ట్ చేశాను, రైతులకి. అలా చాలా మంది దాతలు అందరూ కలిసి దాదాపు 3,000 మంది పైచీలకు రైతుల్ని ఆ రోజున ఆదుకున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది అన్నం పెట్టే రైతుకి నిలబడే ప్రభుత్వం ఇది. వ్యక్తిగతంగా నా ఇష్టం కావచ్చు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూడొచ్చు. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రేపు పోలవరం ప్రాజెక్ట్ రాబోతుందంటే ఇది
రైతు కన్నీరు పెట్టని రాష్ట్రం అవ్వాలనేది